సో ఇక కొన్ని చూస్తే అండి కొంతమంది ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కాల్ చేస్తుంది అంటే చాలా ఇప్పుడు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తా ఉన్నాం. ఎవరెవరైతే వాళ్ళు నష్టపోయారో వాళ్ళు చెప్పుకునే బాధలు కూడా ఈ విధంగా ఉన్నాయి. చెప్పుకోలేని పరిస్థితి కూడా అంటే ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత వీడియో కాల్ చేస్తుంది. వీడియో కాల్ చేసిన తర్వాత ఒక న్యూడ్ వీడియో ప్లే అవుతుంది అక్కడ. ఆ తర్వాత ఈ వ్యక్తి కూడా అక్కడ ఆయన ఫేస్ కూడా అందులో రికార్డ్ అవుతుంది. దాన్ని బ్లాక్ మెయిల్ చేసి మేము యూట్యూబ్ లో పెడుతున్నాం, ఫేస్బుక్ లో పెడుతున్నాం. ఇప్పుడు నీ మీద కేసు కూడా ఫైల్ అయింది, యూట్యూబ్ లో అప్లోడ్ అయింది. ఎఫ్ఐఆర్ కూడా ఇంకా ఢిల్లీ నుంచి ఒక పోలీస్ ఎస్ఐ అని చెప్పేసి మాట్లాడటం, ఈ విధంగా అన్ని జరిగాయని చెప్పేసి కూడా ఇటీవల మనం ఈవెన్ న్యూస్ లో కూడా చూస్తా ఉన్నాం. సో దీన్ని ఎలా ఇది ఏంటంటే సార్, ఇది మీరు చెప్పింది ఇది అయితే నిజంగా వాస్తవంగా జరుగుతున్నదే సార్. ఇదంతా మెయిన్ యూత్ ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే సమ్ ర్యాండమ్ గా మనం ఎక్కువ ఏ సోషల్ మీడియాలో ఉంటామో మనకి ఎక్కువ వాళ్ళు చూసుకుంటారు, మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అంతా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుని వాళ్ళు మనకి ఒక రిక్వెస్ట్ పెడతారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్లో ఉన్నా అంటే నాకు ఒక రిక్వెస్ట్ పెడతారు. అందులో నేనేం చేస్తాను, సరే నా ఫాలోవర్స్ పెరుగుతారు కదా అనే ఇంటెన్షన్తోనూ వేరే ఇంటెన్షన్తోనూ నేను యాక్సెప్ట్ చేసేస్తాను. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళే చాటింగ్ మొదలు పెడతారు. సో యూత్ ఎలా ఉన్నారంటే క్యూరియస్గా ఉంటారు. వెంటనే వాళ్ళు చాటింగ్ స్టార్ట్ చేయగానే వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయిన వెంటనే వాళ్ళు ఇక్కడ కాదు, కమ్ టు వాట్సాప్ అని చెప్పేసి వాట్సాప్లో నెంబర్ తీసుకొని వాట్సాప్లో కాల్స్ చేసి మీరు చెప్పిన విధంగా న్యూడ్ కాల్స్ చేసి మన ఫేస్ కూడా రికార్డ్ అయ్యేలా చేసి మనీ ఎక్స్టార్షన్ చేస్తున్నారు. దీన్ని సైబర్ ఎక్స్టార్షన్ అంటారు సార్. దీన్ని సైబర్ ఎక్స్టార్షన్ అంటారు. ఇలా వాళ్ళని థ్రెటనింగ్ చేసి వాళ్ళని బెదిరించి ఇది ఒక కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్ సార్. ఇది ఒక కొత్త రకమైన నేరం. ఇది కూడా ఈ రోజుల్లో ఇలాంటిది బాగా ఎక్కువ జరుగుతుంది సార్. సో ఇలాంటి వాటి నుంచి అంటే మీరు ఎప్పుడు భయపడదు. ఇలాంటిది ఏమైనా జరిగిందంటే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా ఎవరైనా ఇలాంటి అమౌంట్ ఎక్స్టార్షన్ పాల్పడితే ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ఐపీని హ్యాక్ చేసి పోలీసులు క్రాక్ చేసి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. అంటే ప్రైమరీగా వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఈవెన్ ఇంటి నుంచే అంటే 1930 నంబర్ కాల్ చేసి అది ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కి ఎక్కువ సార్. అవి మనం మీకు ఇందాక చెప్పాను నేను, సమ్ మనీ డిపాజిట్ అని చెప్పేసి లేదా బినాన్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ నుంచో ఇలాంటి విధంగా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇమీడియట్ గా విత్ ఇన్ 24 hours జరిగితే ఏదైనా నేను డబ్బులు కోల్పోయాను, నాకు ఏదో ర్యాండమ్ కాల్ వచ్చింది, నేను దానికి రెస్పాండ్ అయ్యి నేను డబ్బులు నేనే ట్రాన్స్ఫర్ చేశాను, లేదా నాకు ఏదో ఫిషింగ్ యాప్ వచ్చింది, నేను అది క్లిక్ చేయగానే నా అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయాయి. సో ఇలాంటి వాటికి నేను ఇమీడియట్గా అలర్ట్ అయ్యి దానికి కాల్ చేస్తే వాళ్ళు నా అకౌంట్ నుంచి ఏ అకౌంట్స్కి వెళ్ళిందో అప్ టు 15 layers అన్ని ట్రేస్ చేసి నా అమౌంట్ ఎక్కడికి పోకుండా విత్ ఇన్ 24 hours కనుక నేను రెస్పాండ్ అయితే అప్ టు 15 layers వరకు 15 accounts 15 ట్రాన్సాక్షన్ వరకు బ్లాక్ చేసి నా అమౌంట్ని ఇమీడియట్గా ట్రేస్ చేయడానికి నాకు రివర్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సార్. ఇది మనం ఇలాంటి నేరాలంటే మాత్రం ఇవి చాలా పర్సనల్ అన్నమాట సార్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు హ్యూమన్ డిగ్నిటీ. నేను న్యూడ్గా నేను బయటకు వస్తున్నా, లేదా ఎవరినైనా న్యూడ్గా చూస్తున్నా అంటే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ డిగ్నిటీ. సో ఇలాంటి విషయాలు ఏంటంటే మనమే పర్సనల్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను కన్సల్ట్ అయితే వాళ్ళు కంపల్సరీగా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. అంటే ఈ క్రిమినల్స్కి వీళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరా, విద్యార్థియా, అంకులా, లేకుంటే ఒక పోలీస్ ఆఫీసరా అనేది కూడా లేదు. ఈవెన్ పోలీసులు కూడా దీనిలో వాళ్ళ అంటే నేరాలని అరికట్టవలసిన పోలీసులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని కూడా కొంతమంది. మీకు ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను సార్. ఇప్పుడు పోలీసే కాదు, పోలీస్ వ్యవస్థనే మన రీసెంట్ జూన్లోనే 2022 జూన్లో మన తెలంగాణ పోలీస్ వెబ్సైట్ హ్యాక్ అయ్యింది. ఒక 20 years కుర్రాడు తెలంగాణ పోలీస్ వెబ్సైట్ని హ్యాక్ చేశారు. సో ఈ ఎవరు ప్రత్యామ్నాయం కాదు సార్. కాకపోతే మనం జరిగింది మోసం అని చెప్పి తెలుసుకున్న వెంటనే అప్రమత్తం అయ్యి దానిపైన మనం ఎలాంటి చర్య తీసుకుంటాం, ఎలాంటి రియాక్షన్ తీసుకుంటాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్స్లో మనం పర్సన్ని ఐడెంటిఫై చేయలేము అసలు. మనకి వేరే ఏదైనా క్రైమ్ జరిగితే ఫలానా వాడు చేసిండు కాబట్టి ఎక్కడికి పోడు, వాడిని పట్టుకోవచ్చు, వాడి మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. కానీ సైబర్ క్రైమ్స్లో ఏంటంటే ఎవరు చేస్తున్నారో ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు. ఇందులో వచ్చిన పెద్ద డిఫికల్టీ ఏంటంటే సార్, ఈ ఆపరేట్ చేసే వాళ్ళందరూ వేరే కంట్రీలో ఉంటారు. సో నా డబ్బులు ఇప్పుడు నేను సైబర్ క్రైమ్ ఇందాక మనీ దగ్గర చెప్పాను కదా సార్, అది ఎలా ఉంటుందంటే ఆ మనీ ఫ్రాడ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నుంచి అమౌంట్ ఆయన ఎక్కడో యూకేలోనూ ఎక్కడో ఉంటాడు, అక్కడ నుంచి నన్ను ఆపరేట్ చేసి నా అకౌంట్ నుంచి థెఫ్ట్ చేస్తాడు. మనీ థెఫ్ట్ చేసి ఏం చేస్తాడు, ఇమీడియట్గా ఏదో బినాన్స్ ఇటువంటి ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో దాన్ని డాలర్స్లో కన్వర్ట్ చేసేస్తాడు. సో దానివల్ల ఏమవుతుంది,
తను సేఫ్ అయిపోయాడు, తన అకౌంట్ వచ్చేసి ఫారెన్ కంట్రీలో ఉంటుంది. ఇక్కడ ఇండియన్ కంట్రీలో ఉన్న అకౌంట్స్, ఆ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయో ఆ అకౌంట్స్ అన్ని బ్లాక్ చేసేస్తారు పోలీసులు. చేసి విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ అని చెప్పేసి, వాళ్ళు కూడా విక్టిమ్స్ కరెక్ట్గా చెప్తే, ఇప్పుడు ఆ బినాన్స్లో ట్రేడింగ్ చేసింది, ఇట్స్ జెన్యూన్ లీగల్ ఆథరైజ్డ్ ప్లాట్ఫామ్ అది. సో ఆ ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ చేసి తను తీసుకున్న డబ్బుల్ని పోలీసులు ఏం చేస్తారంటే అది కూడా ఫ్రీజ్ చేసి దాని నుంచి వేరే వాళ్ళకి, వాళ్ళ అక్కకి పంపించిన, వాళ్ళ అమ్మకి పంపించిన ప్రతి అకౌంట్ని బ్లాక్ చేసేసి విక్టిమ్స్కి కాంపెన్సేట్ చేస్తారు. కానీ రియల్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను చాలా తక్కువ, వెరీ రేర్ కేసెస్లో పట్టుబడతారు. ఎందుకంటే మనకి ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అని ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని రావాలంటే అక్కడ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంటేనే మనం తీసుకొని రాగలం, లేకపోతే కుదరదు. సో అందుకని చాలా అప్రమత్తంగా ఉండాలి సైబర్ క్రైమ్స్లో. ఓకే, అంటే ఈ సైబర్ క్రైమ్ ఎన్ని విధాలుగా చేసే అవకాశం ఉంటుంది? ఏమైనా అవేర్నెస్ చేస్తారా దాని మీద? సైబర్ క్రైమ్ వచ్చేసి సార్, ఇవి కనిపించే నేరాలు కాదు సార్, ఇవి చాలా రకాలుగా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం రెండు డిస్కస్ చేసుకున్నాం. మనం సాధారణంగా వీడియో కాల్స్, నూడ్ వీడియో కాల్స్ చేసేసి మనీ ఎక్స్టార్షన్ చేస్తున్నారు ఒకటి. ఏదైనా యూత్ని టార్గెట్ చేసి సోషల్ మీడియా యాప్స్ నుంచి మనీ, వాళ్ళకి డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పేసి ప్రలోభ పెట్టేసి వాళ్ళని, వాళ్ళ డబ్బుల్నే అటువైపు థెఫ్ట్ చేస్తున్నారు, అదొకటి. తర్వాత మన పర్సనల్ డేటా ఉంటుంది సార్, మన ఆధార్ కార్డు, మన బయోమెట్రిక్స్, మన ఐ రెటీనా, ఇవన్నీ కూడా పర్సనల్ డేటా మనది. ఇవి కూడా హ్యాక్ చేస్తున్నారు, ఇవి కూడా వేరే కంట్రీస్కి అమ్ముతున్నారు. ఇప్పుడు మొన్న నేను చెప్పాను మీకు పోలీస్ వెబ్సైట్, అది తను 20 ఏళ్ల కుర్రాడు యూపీ నుంచి, ఐ థింక్. తను ఏం చేసిండంటే పోలీస్ వెబ్సైట్లో ఉన్న డేటాను అంతా హ్యాక్ చేసి వేరే కంట్రీకి అమ్మడానికి ప్రయత్నించిండు. డేటా బ్రీచ్ ఈజ్ ఆల్సో దే, డేటా థెఫ్ట్ కూడా ఉంటుంది. సో అంటే కొంతమంది బ్యాంకు నుంచి మేము కాల్ చేస్తున్నాము, బ్యాంక్లో మీ ఓటీపీ ఇవ్వమని, మీకు ఒక ఓటీపీ వచ్చింది, అది పంపించండి అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఏ సందర్భంలో అది జరిగే అవకాశం ఉంటుంది? దీనివల్ల లాస్ అయ్యేది ఎలా? ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుందంటే సార్, ఈ ఓటీపీ అనేది మనకి ఈ కేవైసీ అని చెప్పేసి వచ్చింది సార్, మన పర్సనల్ వెరిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది ఇందులో మనం చాలా, మీరు మంచి వ్యాలిడ్ క్వశ్చన్ రైట్ చేశారు సార్. ఇందులో ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకర్స్ ఎప్పుడైనా కానీ మన బ్యాంక్, మన పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే వచ్చి బ్యాంక్ వచ్చి ఇవ్వమని చెప్పేసి అంటారు. మనం బ్యాంక్ వెళ్ళి చేసుకుంటేనే సేఫ్, ఎందుకంటే డబ్బులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి సార్ ఈ రోజుల్లో. సో పర్సనల్ డేటా ఏదైనా మనం ఎవరికైనా షేర్ చేసే ముందు కంపల్సరీగా బ్యాంక్కి వెళ్ళండి, బ్యాంక్కి వెళ్ళి అక్కడ చేసుకుంటే చాలా సేఫ్. లేదు మనకు ఈ ఓటీపీలు వస్తున్నాయి ఎలా అంటే ఒకసారి బ్యాంక్తో మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోండి. మనకి బ్యాంక్వి అన్ని నెంబర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి ఆన్లైన్లో. అలా కాకుండా మాత్రం ఎవరు పర్సనల్ డేటాని కూడా షేర్ చేయొద్దు సార్, చాలా అప్రమత్తంగా ఉండాలి. డబ్బులన్నీ పోయే ప్రమాదం అయితే ఎక్కువ ఉన్నది సార్. ఓకే, సో ఇప్పుడు ఈ సైబర్ నేరాలని చెప్పగానే కొన్ని వర్డ్స్ మనకి వినబడతా ఉంటాయి, NCCRP అని చెప్పేసి. అసలు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సార్ అది. సో ఇది 2019లో మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి సైబర్ నేరాలు అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి, ప్రపంచ దేశాలన్నీ సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రతి దేశంలోనూ వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలి, వాటిని ఎలా అరికట్టాలి, ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళని ఆ బాధితులకి ఎలా కాంపెన్సేట్ చేయాలి, నేరస్తులకి ఎటువంటి ఎలా శిక్ష వేయాలి. సో దీనికోసం ఈ NCCRP అనే పోర్టల్ని స్టార్ట్ చేసింది సార్ మన ఇండియన్ గవర్నమెంట్ అయితే. ఈ పోర్టల్లో ఏంటంటే సార్, మనం 2 kinds ఆఫ్ అఫెన్సెస్ని, అంటే ఇన్ కామన్ ప్యారలెన్స్ మనకు అఫెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఏమైనా ఉంటే వాటిని ఇమీడియట్గా ఆన్లైన్ రిజిస్టర్ చేయొచ్చు, లేదా ఎనీ అదర్ సైబర్ క్రైమ్, ఇప్పుడే మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినట్టుగా డబ్బులు ఎక్స్టార్షన్ చేశారు, లేకపోతే ఏవైనా ర్యాండమ్ కాల్ చేసి డబ్బులు ఇవ్వమని చెప్పి బెదిరించారు, ఇలాంటివన్నీ కూడా మనం ఆ పోర్టల్లో ఆన్లైన్ కంప్లైంట్ రైజ్ చేయవచ్చు. ఇమీడియట్గా దానికి ఒక బ్యూరో ఉంటుంది సార్, ఇన్వెస్టిగేషన్ బ్యూరో. వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని చూస్తారు, కంపల్సరీగా వాళ్ళంతా చూస్తారు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు సో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బాధితుడు ఎవరైతే ఉన్నారో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఫస్ట్ ఎవరిని సంప్రదించాలి? ఇది సార్ సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ సార్ మనకి జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. పోలీసులు ఏంటంటే నా ఏరియాలో రాదు, నేను తీసుకునే యాక్షన్ అంటే, ఇప్పుడు అవతల క్రైమ్ చేసే పర్సన్ ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. సో వాళ్ళు ఉండే ప్లేస్కి మనం వెతుకొని వెళ్ళి అక్కడే కంప్లైంట్ రిజిస్టర్ చేయాలా అంటే అది పాసిబిలిటీ లేదు మనకి. సో మనం ఏం చేస్తామంటే, నేనున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాంపల్లి ఏరియాలో ఉంటే, నాంపల్లి నేనుండే అక్కడి నుంచే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అక్కడనే ఇమీడియట్గా అక్కడ నేను ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అక్కడే కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్. మళ్ళీ ఇది NCCRP, ఈ నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ బ్యూరో ఉంటుంది సార్.
సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు, వాళ్ళు అక్కడ నుంచి ట్రేస్ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఈ సైబర్ క్రైమ్ వింగ్ ఏదైతే ఉందో అంటే పోలీస్ స్టేషన్లో ప్రతి చోట ఒక వింగ్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. వింగ్లో అంటే ఎవరెవరు ఉంటారు? ఎస్ఐ, సిఐ ఇలాంటి వాళ్ళు ఉంటారా? లేదంటే వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ నిర్వహిస్తారా వచ్చిన క్యాండిడేట్కి? ఎందుకంటే కొన్ని న్యూడ్ కాల్స్ కూడా ఉంటాయి, సో భయపడతా ఉంటారు అంటే డిగ్నిటీ కోసం. సో వాళ్ళకి ఏమైనా ముందుగా ప్రైమరీగా ఏదైనా కౌన్సిలింగ్ నిర్వహిస్తారా? ప్రైమరీగా కౌన్సిలింగ్ అంటే సార్ ఇందులో ఈ న్యూడ్ కాల్స్ ఇలాంటి వాటికి జరిగినప్పుడు ఉమెన్స్ అయితే కంపల్సరీగా ఒక ఉమెన్ పీసీ, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఉమెన్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు. వాళ్ళు ఆమె చెప్పే ఫిర్యాదుని తీసుకొని ఆమె కౌన్సిలింగ్ సెషన్ నిర్వహిస్తారు. కంపల్సరీగా అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తారు. ఈ పోలీసులకు కూడా సార్ ట్రైనింగ్ ఉంటుంది. సైబర్ క్రైమ్ దీన్ని క్రాక్ చేయడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. సో పోలీసు కూడా ఈ సపరేట్ వింగ్ ఉంటుంది. ఈ సపరేట్ వింగ్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. పోలీస్ స్టేషన్ని బట్టి సార్ అది ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అంటే ఒక ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక సబ్ ఇన్స్పెక్టర్, కోడ్, అక్కడ పీసీ, పోలీస్ కానిస్టేబుల్ అది కామన్ సార్. ఆ లోకల్ కన్సర్న్ కమిషనరేట్కి అంతా కలిపి మళ్ళీ సపరేట్ ఒక వింగ్ ఉంటుంది. సైబర్ క్రైమ్కి కమిషనరేట్లో ఇంకొక సపరేట్ వింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అప్ టు ఒక 1,50,000 వరకు రిపోర్ట్ అయిన క్రైమ్ తీసుకుంటే దానిపైన రిపోర్ట్ అయ్యే క్రైమ్ అంతా డైరెక్ట్ కమిషనరేట్ దగ్గర ఉండే సైబర్ క్రైమ్ పిఎస్కి ఆ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అక్కడ ఏసీపీ నుంచి కింద క్యాడర్ వరకు అందరూ ఉంటారు. ఆ వింగ్ అంతా మోర్ స్పెసిఫికల్లీ ఈ సైబర్ క్రైమ్స్ మీదే డీల్ చేయడానికి వాళ్ళు ట్రైన్డ్ అయి ఉంటారు సార్. ఓకే, అంటే ఇప్పటి వరకు ఇలాంటి కేసులు ఏదైనా రికవరీ చేయించాయా? పోయిన అమౌంట్ ఏమైనా రికవరీ చేయించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి సార్. ఇవి ఏంటంటే నేను ముందుగానే చెప్పినట్టుగా వితిన్ 24 అవర్స్లో చేస్తే ఎక్కువ పాసిబిలిటీ ఉన్నది. ఓకే, మన పోయిన అమౌంట్ మొత్తం ఇమీడియట్గా ట్రేస్ అయ్యి మనకు వచ్చేసే అవకాశం ఉన్నది. దీనికి ఏంటంటే సార్ మనం చూస్తే ఇప్పుడు డబ్బులు పోయిన తర్వాత నేను వెళ్ళి పోలీసులు ఒక నెలన్నరకు నేను రియలైజ్ అయ్యి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేశారు, ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టుకి సబ్మిట్ చేశారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఏ అకౌంట్స్కి అయితే డబ్బులు వెళ్ళాయో ఆ అకౌంట్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేసేశారు. ఇక ఆర్టీఐ గురించి అంటే ప్రజలకు ఈ సమాచార హక్కు చట్టం గురించి ఉపయోగం ఏంటి, అలాగనే ప్రజలు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, సో దీని మీద మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఆర్టీఐ అంటే ముందుగా ఏంటనేది చెప్తారా? ఆర్టీఐ అంటే సార్ దాని అబ్రివేషన్ వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చేసి 2005లో పాస్ చేశారు మనకి. సో మన సాధారణంగా చూస్తే సార్ మనకి చాలా సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డబ్బులు మన గవర్నమెంట్ ప్రభుత్వం ఎలా రన్ అవుతుంది సార్? ప్రభుత్వం రన్ అయ్యేది ప్రజల సొమ్ముతోనే రన్ అవుతుంది. మన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో మనం పే చేసే ట్యాక్సెస్తో ప్రభుత్వం అనేది రన్ అవుతూ ఉన్నది. సో ప్రభుత్వం రన్ అవుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం మన డబ్బుని ఎట్లా సద్వినియోగం చేస్తూ ఉన్నది అనేది తెలుసుకోవాల్సిన అవసరం మనకు కంపల్సరీగా ఉన్నది. సో ఈ డేటా అంతా పబ్లిక్ డాక్యుమెంట్స్ కావు, ఇవి అందరికీ అవైలబుల్ డాక్యుమెంట్స్ కావు. సో ఇవన్నీ ఏంటంటే ఈ డేటా అంతా, ఈ సమాచారం అంతా చాలా గోప్యంగా ఉంచుతుంది ప్రభుత్వం. నాట్ జస్ట్ దిస్ డేటా, అంటే ఈ రెవెన్యూకి, ఇన్కమ్కి సంబంధించిన డేటానే కాదు, ఏ డేటా అయినా ప్రభుత్వానికి సంబంధించింది అది చాలా గోప్యంగా ఉంచుతారు. సో గోప్యంగా ఉంచబడి పబ్లిక్లీ యాక్సెసిబుల్ కాని డేటాని, ఒక ఏదైనా సమాచారాన్ని, అంటే అందరికీ సాధారణంగా దొరకని డేటాను, ఒక న్యూస్ పేపర్ దొరుకుతుంది మనకి, అది సాధారణంగా అందరికీ దొరికేదే అది. సో అలా దొరకని న్యూస్ పేపర్ లాగా కాకుండా గోప్యంగా ఒక ప్రభుత్వ అధికారి ఆధీనంలో ఉండే సమాచారాన్ని మనం తీసుకోవడం కోసం మనకి ఈ సమాచార హక్కు చట్టం అనేది మనకు 2005లో ఎనాక్ట్ అయింది సార్. సో మొత్తానికి అయితే స్టూడియోకి వచ్చేసి న్యాయవేదికలో మీరు సైబర్ క్రైమ్ సంబంధించిన సమాచారాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, అలాగనే ఆర్టీఐ మీద కూడా ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద కూడా నెక్స్ట్ న్యాయవేదికలో ఒక పార్ట్గా దీని మీద కూడా చర్చించుకునే అవకాశం ఉంది. అలాగా ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసము, ఎగ్జాంపుల్ వాళ్ళ ప్రాంతంలో ఏదైనా వర్క్ జరిగినప్పుడు ప్రభుత్వం దీని మీద ఎంత ఖర్చు చేసింది, లేదా ఇంకెవరైనా అన్యాయంగా అధికారులు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి భావించినప్పుడు దాని మీద రైట్ టు ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను ఉపయోగించుకొని ప్రజలు వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని, అలాగనే డబ్బు ఎంత ఖర్చు పెట్టారు, గవర్నమెంట్ ఎంత ఇచ్చింది, దీన్ని కాంట్రాక్టర్ ఎంత ఖర్చు పెట్టాడు, ఈ విధంగా రకరకాలుగా ఎలాంటి సమాచారమైన తీసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.